అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అలాగే మోటివేషనల్ స్పీకర్ మనోజ నామాల గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే రమ్య. అమ్మ, రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ చూస్తే వింటే కూడా మన మధ్యలో ఏదో ఒక తెలియని కలిచివేత ఉంది. ఒక అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేయడం మాత్రమే కాకుండా ఒక డార్క్ నెట్ నుంచి చాక్లెట్స్ రూపంలో డ్రగ్స్ తీసుకొని వచ్చి మరి ఆ అమ్మాయికి బలవంతంగా ఇవ్వడం కానీ అత్యాచారం చేయడం, దాని తర్వాత అతి దారుణంగా ఆ అమ్మాయిని హింసించడం ఏదైతే ఉందో అందరికీ కూడా బాధాకరమైన విషయం. ఇక్కడ అమ్మాయి ప్రస్తావన కానీ పేరు కానీ మనం తీసుకొని రావట్లేదు. బట్ ఈ విషయాన్ని మనం మాట్లాడడానికి కారణం ఇంకో అమ్మాయి ఇలా గురవ్వకూడదు, ఇంకొక అమ్మాయిని ఇలా అత్యాచారం చేయకూడదు అని. సో ఇక్కడ విఎన్ఆర్ కాలేజ్ అంటే మంచి ప్రసిద్ధి చెందిన కాలేజీ. ఇలాంటి కాలేజీలలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇవి ఎప్పటికి ఆగుతాయి, ఎలా ఆగుతాయి అన్నది తెలియదు. కానీ ఇప్పటికైతే మనం ఒక స్టాండ్ తీసుకుందాం, అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూస్తుందాం. ఒకసారి మీ మాటలలో కూడా ఆ అమ్మాయి ఎంత చిత్రవదన అనుభవించిందో ఒకసారి చెప్పండి అమ్మా. రమ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే వస్తుంది 8వ తారీఖున. ఇలాంటి సమయంలో అంటే దానికి సమయం సందర్భం ఉంటుందని నేను అనట్లేదు, కానీ ఇలాంటి సమయంలో ఒక అమ్మాయి ఇలా బయటకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని ఇలా పబ్లిక్లోకి తీసుకురావడం అనేది అది నేను విన్న తర్వాత నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు అమ్మాయిలందరూ చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే సమానంగా చదువుకుంటున్నారు, మగవాడితో సమానంగా అన్ని పనులు చేస్తున్నారు, దేనిలో కూడా వాళ్ళు తక్కువగా లేరు. కానీ శారీరకంగా వచ్చేసరికి వాళ్ళు బాధితులుగానే ఉంటున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు జరిగినటువంటి, అంటే ఈరోజు నేను విన్నటువంటి, ఈరోజు జరిగింది కాదు, 1.5 year నుంచి ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారాన్ని ఈరోజు ఆ అమ్మాయి బయటపెట్టడంతో ఆ అమ్మాయి పడుతున్న వేదన, బాధ నాకు తెలిసింది. ఆ బాధ నాకు తెలిసినప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రతి రంగంలో కూడా స్త్రీ పురుషులు సమానము, స్త్రీకి తక్కువ ఏమీ లేదు, పురుషుడి మీద అన్ని విషయాల్లో ఆమె డామినేటింగ్గానే ఉంది. ఆ పలాని వాడిని చంపేసింది, పలాని వాడిని కొరికేసింది, పలాని వాడిని ఇబ్బందులు పెట్టింది, మానసిక చిత్రహింసలు పెట్టింది అని అనే ముందర ఆ సంఘటన అలా చెయ్యడానికి ఆ అమ్మాయికి దోహదం చేసినటువంటి పరిస్థితులు ఏమిటి? ఒక మగవాడి మీద ఎదురుదాడి చేసింది అంటే ఆ అమ్మాయి మానసికంగా ఎటువంటి చిత్రహింసలకు గురైంది అనేటువంటిది మనము ఆలోచించవలసినటువంటి అంశం ఇక్కడ. ఊరికే అనేస్తారు, ఒక అమ్మాయి భర్తని ఇట్లా అనింది, భర్తని ఎదురు తిరిగింది, భర్త మీద దాడి చేసింది అంటే ఉట్టిగా ఏ అమ్మాయి కూడా భర్త మీద దాడి చేయదు, ఒక మెంటల్ కండిషన్ సరిగా లేకపోతే తప్ప. అలా దాడి చేసిన సందర్భం ఏమై ఉంటుందని మనము ఆలోచించాలి. అలాగనే ఇక్కడ విఎన్ఆర్ విజ్ఞాన్ కాలేజీలో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి 1.5 year క్రితము ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడము, వాడు వారం తిరగకుండానే ఈ అమ్మాయి మీద సెక్సువల్గా కలవాలని కోరుకోవడము. లేదు మనం ఇప్పుడు అలా చేయకూడదు, ఇప్పుడే కదా పరిచయం అయింది, మరి ఆ అమ్మాయి ఏం చెప్పిందో వద్దని చెప్పింది. మొత్తానికి చెప్పిన తర్వాత లేదు మన బంధం స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ రిలేషన్షిప్ చాలా అవసరం అని చెప్పి వాడు అమ్మాయిని మ్యానిపులేట్ చేసి వశపరుచుకోవడం. అంటే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా ఆ అమ్మాయిని వశపరుచుకోవడం వల్ల ఆ అమ్మాయికి లోపల ఇన్ఫెక్షన్ కూడా రావడం, దాంతో చాలా నరకం అనుభవించిన ఆ అమ్మాయి కొన్ని రోజుల పాటు వాడికి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయితో వాడు అలా చేసేటప్పుడు, కలిసేటప్పుడు వీడియోలు తీసి, న్యూడ్ వీడియోస్ తీసి ఆ అమ్మాయిని ఫర్దర్గా తనతో కలిసి ఉండటానికి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఒకానొక సందర్భంలో కాలేజీ యాజమాన్యం వాడిని పట్టుకున్నా కూడా రెడ్ హ్యాండెడ్గా వాడిని వదిలేయడం జరిగింది. ఎందుకంటే యాక్షన్ తీసుకోకపోవడానికి కారణము వాళ్ళ కాలేజీ ఇమేజ్ దెబ్బతింటుందని కావచ్చు, లేదంటే ఇది పబ్లిక్కి వెళ్ళకూడదు, ఇందాక నేను చెప్పినట్టు ఇమేజ్ గురించి కావచ్చు, లేదా వాడి వెనక ఇంకెవరైనా పెద్ద హస్తాలు ఉండి వాడిని కాపాడడానికి వాడు వాళ్ళ చేత ఫోన్లు చేయించి ఉండడం వల్ల కావచ్చు. మొత్తానికి వాడు ఎస్కేప్ అయ్యాడు. ఎస్కేప్ అవడానికి కారణం ఎవరు? యాజమాన్యం. చెప్పిన వెంటనే యాక్షన్ తీసుకొని ఉంటే ఈరోజు ఆ అమ్మాయికి ఇన్ని రోజులు ఈ మానసికమైనటువంటి సంఘర్షణ, దాదాపు 1.5 సంవత్సరం పాటు ఆ అమ్మాయి భరించినటువంటి వేదన, ఆవేదన. ఎందుకంటే యూజువల్గా పిల్లలు, కాలేజ్ చదువుకునే పిల్లలు కానీ ఎవరైనా సరే ఎంత క్లోజ్గా ఉన్న తల్లిదండ్రులతో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కడుపులో నుంచి తాము వచ్చారు కాబట్టి ఒక భయం అనేది ఆటోమేటిక్గా వాళ్ళలో ఉంటుంది. ఇది మా అమ్మ మా నాన్నకు తెలిస్తే నా పరువు ఏమైపోతుంది, నన్ను ఏ విధంగా తప్పుగా అనుకుంటారేమో,
ఈ పిల్లలకి ఇంత జ్ఞానం ఇప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, నాలాగా ఇంకొక అమ్మాయికి జరగకూడదు, నాలాగా ఇలాంటి బాధకి ఎవరు వేదనకి గురి కాకూడదు, నాలాగా బ్లాక్మెయిల్ ఎవరు చేయించుకోకూడదు, నాలాగా ఈ సెక్సువల్ హెరాస్మెంట్ ఎవరికి జరగకూడదని మాట్లాడుతుంది కదా. ఇదే తెలివితేటలు. అంటే నేను ఆ అమ్మాయిని విమర్శించట్లేదు, ఇదే తెలివితేటలు ఒక స్టార్టింగ్లో అబ్బాయి చేసినప్పుడు ఇబ్బంది పెట్టిన నాడే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ అమ్మాయికి బ్యాక్ సపోర్ట్ లేకపోవడం. అంటే నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడు, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి డాడీ మమ్మీ ఇదిగో ఇలా జరుగుతుంది కాలేజీలో, నన్ను ఒకడు వెంటాడుతున్నాడు, వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాడు నన్ను ఇలా నాకు ఇష్టం లేకుండా నాకు వాడితో నేను పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది, నాకు ఇప్పుడు ఇబ్బంది కలిగింది అని మెడికల్గా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికైనా వాళ్ళ అమ్మతో చెప్పుకొని ఉంటే ఈరోజు కంప్లైంట్ ఇచ్చేది ఆ రోజే కంప్లైంట్ ఇచ్చి ఉంటే, ఈ రెండో వాడు అనేవాడు ఇంకొకడు ఉన్నాడంట, ప్రవీణ్ అంట వాడి పేరు, వాడిని కూడా పరిచయం చేసి ఇద్దరు చేత సినిమా తీస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేసి ఆ పిల్లని వాడు కూడా వశపరచుకోవడానికి ప్రయత్నం చేయడము. దానిలో భాగంగా ఈ పిల్లకి డ్రగ్స్ కలిపినటువంటి చాక్లెట్లు ఇవ్వడం. అంటే ఎటుపోతుంది ఈ సమాజం? అంటే కాలేజీల్లో కూడా ఇంత ఘోరాలు జరుగుతుంటే యాజమాన్యం ఏం చేస్తుంది? అంటే ఇక్కడ 2 కోణాలలో చూడొచ్చమ్మా. ఒకటి, నిజంగానే తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందికరమైన విషయమైనా చెప్పడానికి మనం రెడీగా ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా విని మన వైపు స్టాండ్ తీసుకుంటే అప్పుడు పిల్లలకు ఒక నమ్మకం ఉంటుంది. అంటే నేను మా తండ్రితో ఏదైనా చెప్పుకోగలుగుతాను, వాళ్ళు నా సైడే నిలబడతారు, నేను ఇప్పుడు న్యాయ పోరాటం చేయొచ్చు అని. ఒకటి, తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం. ఇంకొకటి, కాలేజెస్లలో ఈ సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేయడాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం విన్నాము. దాని మీద ఎన్నో కూడా లాస్ వచ్చినాయి, దాని తర్వాత అవన్నీ చేంజ్ అయినాయి చట్టాలు అవన్నీ కూడా. సో ర్యాగింగ్ తగ్గినప్పటికీ కూడా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లు అంటే యూనివర్సిటీస్లో కానీ లేకపోతే పేరు ప్రఖ్యాత ఉన్న అన్ని కాలేజెస్లలో కూడా సూసైడ్లు చేసుకోవడాలు మెడికల్ కాలేజెస్లలో, దాని తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇంకా వీటికి అంతం అనేది లేదా? అంతం లేదు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పడట్లా. ఎందుకంటే ఇప్పుడు మనకి లైవ్లోకి వచ్చింది ఒక్క కేసు మాత్రమే, కానీ లోపాయకారికి ఇంకా చాలా ఉన్నాయి. లోపల పట్టుకోవాలంటే చాలా కేసులు ఉన్నాయి. అలా అవి నడుస్తున్నాయి. ఈ అమ్మాయి ఒక్కటే ఈరోజు బయటకు వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయికి మానసిక ధైర్యం కోల్పోయింది, మానసిక స్థైర్యం లేదు, ఇంకా నాకు ఓపిక లేదు, నేను ఇంకా భరించలేకపోతున్నాను, నన్ను చాలా ఫ్రస్ట్రేట్ చేస్తున్నాడు, ఒక్కడు కాదు రెండో వాడు కూడా తయారయ్యాడు. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే కూడా నేను విన్నాను, ఆడియో విన్నాను, చాలా ఒక అబ్నార్మల్ స్థితిలో మాట్లాడుతుంది. అంటే నాకు తెలిసినంత వరకు ఆ పిల్లకి డ్రగ్స్ కూడా అలవాటు చేశారేమో, అందుకే ఆ అమ్మాయి ఇలాంటి సిచ్యుయేషన్కి అంటే అంతకుముందు ఇలా ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి ఈ సిచ్యుయేషన్లో డౌన్ అయిపోయింది అంటే కారణం కేవలం డ్రగ్స్ ఆ అమ్మాయికి అలవాటు చేయడం వల్ల. ఈ సమాజం మారాలమ్మా. తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఇంటరాక్షన్ బాగా డెవలప్ చేసుకోవాలి. అమ్మా ఇదిగో నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, ఏం జరిగినా మాతో షేర్ చేసుకో, మేమున్నాం నీకు ధైర్యం చెప్పడానికి, నీ వెనక మేము సపోర్ట్ చేస్తాం, నీ తప్పు లేకుండా ఏమైనా జరిగింది అంటే మాత్రం మేము ఇన్వాల్వ్ అయ్యి ఎంత దూరమైనా తీసుకెళ్తాం, నువ్వు వర్రీ కావద్దు, నువ్వు చదువుకో అని పిల్లలతో ఎంతమంది తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. సెల్ ఫోన్లకి ఎంతసేపటికి సెల్ ఫోన్లతో ఉండిపోవడము, తల్లిదండ్రులు కూడా అందరూ ఎంప్లాయీస్ కావడము, డ్యూటీలకు వెళ్ళే వరకు వాళ్ళు అలసిపోయి సెల్ ఫోన్లు పట్టుకొని ఇప్పుడు ఇంట్లో నలుగురు 4 సెల్ ఫోన్లు ఉంటాయమ్మా. ఎవరు కూడా ఇదివరకు రోజు నలుగురు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, ఇవాళ రేపు సెల్ ఫోన్లు ఉండడం వల్ల వాళ్ళు ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్తో మాట్లాడుకుంటున్నారు, పిల్లలతో మాట్లాడటంలా. కాలేజీకి వెళ్ళి వచ్చింది, ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు, ఈ వారం ఏం జరిగింది. ఇప్పుడు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే ఫోన్లు చేస్తారు, కడతారా సస్తారా, మీ పిల్లలు తీసేయమంటారా, పరీక్షలు రాయించడం మానేయమంటారా, ఇదిగో మీరు ఇదిగో ఇది పెండింగ్ ఉంది, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, వీటిని కంప్లీట్, ఇలాంటివి బాగానే చేస్తారు. మరి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాడిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఇదిగోమ్మా మీ అమ్మాయిని అబ్బాయిని పట్టుకున్నాము, మరి మీరు వచ్చి మరి ఏం సమాధానం, మీరు వస్తే మేము మాట్లాడతాము, మనం కూర్చుని మాట్లాడుకుందాం ఆ 4 గోడల మధ్య తల్లిదండ్రులు పిలిచి ఎలా జరిగింది వాడిని పిలిచి అమ్మాయిని పిలిచి కూర్చోబెట్టి ఒక చిన్న కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చి ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం కాకుండా ఒక యాక్షన్ తీసుకుని వాడి విషయంలో తీసుకుని భయం పెట్టుంటే ఈరోజు ఆ అమ్మాయి అంత దూరం ఒక డిప్రెషన్ స్టేజ్లో ఉంది. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే చాలా అబ్నార్మాలిటీ కనిపించింది నాకు. అంటే డ్రగ్స్ ఆ పిల్లకి అలవాటు చేసి దాన్ని లోపరుచుకోవడం కోసం, అమ్మాయిని లోపరుచుకోవడం కోసము ఇలాంటి వ్యవహారాలు కాలేజీలో జరుగుతున్నాయి. అంటే రేపొద్దున మిగిలిన పిల్లలు ఏం నేర్చుకుంటారు, వేరే వాళ్ళు ఆ కాలేజీలో ఎలా జాయిన్ అవుతారు, జాయిన్ అయినా కూడా భద్రత ఎక్కడుంది, ఆడపిల్లలకి ఎక్కడుంది, మగపిల్లలకి ఎక్కడికి. మగపిల్లకాయలు తప్పులు చేసినప్పుడు శిక్షించాల్సిన బాధ్యత కాలేజ్ యాజమాన్యం కాదా? పొద్దున్న సాయంత్రం కాలేజీలో ఉంటున్న పిల్లలు ఏం చేస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళ గురించి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యంది కాదా?
పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఈరోజు ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్తుంది. ఈ అమ్మాయి కూడా 1.5 ఇయర్ బాధపడే కన్నా ఇదే ధైర్యము 1 నెల తర్వాత జరిగినప్పుడు వెంటనే కంప్లైంట్ ఇచ్చుంటే తల్లిదండ్రులు, పోలీసులు అందరు స్పందించేవాళ్ళు కాదా? సో ఈ తప్పు 2 వైపులా ఉందని నేను అంటాను. ఒక్కనే తప్పు పట్టడం లేదు నేను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ చక్కటి విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చారు. మీ చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. నేను కూడా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకునేది ఏంటి అంటే, తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి వెళ్తున్నారో ఒక్కసారి చూడండి. అలాగే పిల్లలు కూడా ఏదైనా ఇలాంటి సమస్య పెద్దదవుతుంది అన్నప్పుడు మీకు ఒక చిన్న థాట్ వచ్చి ఉంటుంది కదా, సో అది అక్కడికే స్టాప్ చేయడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులకి లేదా యాజమాన్యానికి వీళ్ళెవ్వరు కాదు అంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా మీ సమస్యని అక్కడికే స్టాప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని మీ లైఫ్ అంతా రిస్క్లో పెట్టేసి డిప్రెషన్కి డ్రగ్స్ తీసుకోవడం ఇటువైపు మాత్రం వెళ్ళకండి. ఓకే అండి, ఇది ఇంకోసారి జరగకుండా రిపీట్ అవ్వకుండా చూసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.